ప్రైజ్ ది లార్డ్. దేవుడి పరిశుద్ధ నామంలో ప్రియులైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఈ రోజంతను దేవుడు తన బలమైన సన్నిధిని అత్యధికమైన కృపను మీకు తోడుగా నుండచేసి ప్రతి పనిలో మీకు సఫలతను ఆశీర్వాదాన్ని మేలును ప్రభు మీకు కలగ చేయను గాక. ఆమేన్. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోంచి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం ప్రతి ఒక్కరు కూడా చదువుదాము. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. ఆమె దేవుడు చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఆత్మ మన పైకి వచ్చినప్పుడు మనకి ఏం కలుగుతుంది అంటే శక్తి. అది ఎటువంటి శక్తి కలుగుతుంది? ప్రభు ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు ఎటువంటి శక్తిని మనము పొందుకుంటాము అంటే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం మనం చూసినప్పుడు అపోస్తులు అక్కడ మనం చూస్తే మేడగదిలో వారందరూ ఏక మనసుతో ఏకాత్మతో కూడి ప్రార్థిస్తుండగా బలమైన ఆత్మ వారు పొందుకున్నప్పుడు వారు అన్య భాషలతో ప్రభువుని స్తుతిస్తా ఉన్నారు. ఏ ప్రజల ముందైతే క్రీస్తు దేవుడని ఒప్పుకోవడానికి, కనీసం క్రీస్తు ఎవరో తెలుసు అని ఒప్పుకోవడానికి కూడా భయపడ్డారో, అదే ప్రజల ముందు ధైర్యంగా క్రీస్తుని ప్రకటిస్తా ఉన్నారు. మనం చూసినట్లయితే అపోస్తులైన పేతురు లేచి ఆత్మను పొందుకున్న తర్వాత, పేతురు గురించి మనందరికీ కూడా తెలుసు. పేతురు యేసుని సిలువ వేసే సమయంలో ముమ్మారు యేసు ఎవరో నాకు తెలియదు అని బొంకాడు. యేసు ఎవరో నాకు తెలియదు అని అబద్ధం చెప్పిన పేతురు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాడో, ఎప్పుడైతే ఆత్మచేత నింపబడ్డాడో, అప్పుడు పేతురు లేచి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, మీరు సిలువ వేసిన ఆ క్రీస్తే దేవుని కుమారుడు అని చెప్పి మాట్లాడుతూ ఉండగా అంట, పరిశుద్ధాత్మ శక్తితో పేతురు నింపబడి మాట్లాడుతుండగా అదే దినమున ఇంచుమించున 3000 మంది వారు రక్షణ పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. నిజమే ప్రియ దేవుని బిడ్డ, నీ భయాల్ని జయించాలి, నీ బలహీనతలు జయించాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి. ఈరోజు చాలా మంది దేవుణ్ణి ఒప్పుకోలేకపోతూ ఉంటారు. అందుకే కొరింథీయులతో రాసిన పత్రికలో చక్కగా రాయబడి ఉంటది, పరిశుద్ధాత్మ లేకుండా ఎవరును కూడా ప్రభువుని ఒప్పుకోలేరంట. ఈరోజు క్రీస్తుని బహిరంగంగా కనపరచలేకపోతున్నారు, క్రీస్తుని ఒప్పుకోలేకపోతున్నారు, దేవుని బిడ్డలుగా తమ్మును తాము కనపరుచుకోలేకపోతున్నారంటే దేవుని ఆత్మ వారిలో లేనట్లే. ప్రభు ఆత్మ ఉంటే ధైర్యం కలుగుతుంది, ప్రభు ఆత్మ ఉంటే శక్తి కలుగుతుంది, మన భయాలను జయించే శక్తి కలుగుతుంది, మన బలహీనతలను జయించే శక్తి దేవుని ఆత్మ మూలంగా కలుగుతుంది. కొంతమంది తరచుగా అనేక బలహీనతల్లో పడిపోతూ ఉంటారు. మందిరానికి వస్తూ ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ ఏదైతే చేయకూడదు అనుకుంటారో అదే మరలా చేస్తూ ఉంటారు. ఆ బలహీనత అనేక మార్లు వారిని వెంబడిస్తూ ఉంటది. ఆ బలహీనతను వారు జయించలేకపోతుంటారు. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డ, మీకున్న బలహీనతలు, మీకున్న వ్యసనాలు, మీకున్న అలవాట్లు, మీకున్న ఒక పద్ధతులు మీరు జయించలేకపోతున్నారేమో, ఆ బలహీనతను జయించలేకపోతున్నారేమో. అపోస్తులైన పౌలు రాస్తా ఉంటాడు, ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తుందంట. ఈరోజు పరిశుద్ధాత్మ ఉంటే మన బలహీనతల్ని జయించడానికి మనము ఆ సహాయాన్ని పొందుకుంటాం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఇంకా ఆత్మ పొందుకోలేకపోయారేమో, దేవుని ఆత్మ కొరకు కనిపెట్టుకోలేకపోయారేమో, అడగండి, నేను మీకు ఇస్తాను, వెదకండి, మీకు దొరుకుతుంది, తట్టుడి, మీకు తీయబడుతుంది. పరిశుద్ధాత్మను అడుగు వారికి తండ్రి మరి నిశ్చయంగా అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తాడు. అదేవిధంగా యేసు అనేక మార్లు చెప్తా ఉంటాడు, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త అయిన ఆత్మ మీ యొద్దకు రాదు. ఆ సత్య స్వరూపి అయిన ఆత్మ మీ వద్దకు వచ్చినప్పుడు నీతిని గురించి, పాపంను గురించి మిమ్మల్ని ఒప్పింప చేస్తుంది. నేను వెళ్ళి ఆదరణకర్తని మీ వద్దకు పంపిస్తాను అని అనేక సార్లు యేసయ్య మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ రోజు పరిశుద్ధాత్మతో మనం నడిపింపబడే వారిగా ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ లేకుండా ఆత్మ లేని వాడు నా వాడు కాదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన రాజ్యము నీతియు పరిశుద్ధాత్మలు అందే ఆనందమై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ పొందుకోకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. ఆత్మ పొందుకోలేకుండా నీ బలహీనతలు జయించలేవు, ఆత్మ పొందుకోలేకుండా నీ భయాలను జయించలేవు. ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఇంకా ఆత్మను పొందుకోలేకపోతున్నారేమో, పరిశుద్ధాత్మతో నింపబడట్లేదేమో, ప్రభుని అడగండి, ప్రభు అని ఆత్మను నా పైన కుమ్మరించండి. చాలా మంది అంటూ ఉంటారు, బాప్తిజం పొందుకున్నాం కదండి, బాప్తిజం పొందుకున్నట్లయితే ఆత్మ మాలో ఉన్నట్లే.
మరి శిష్యులందరూ కూడా బాప్తిజం పొందుకున్న వారే కదండి. యేసయ్య ఉన్నప్పుడు శిష్యులందరూ కూడా అద్భుతాలు చేసిన వారే కదండి. యేసయ్య ఉన్నప్పుడు శిష్యులందరూ కూడా శిష్యులు అనేకులు బాప్తిజాలు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి వారు ఎప్పుడు ఆత్మను పొందుకున్నారు అంటే యేసయ్య వారి యొద్ద నుంచి ఎత్తబడిన తర్వాత పెంతెకోస్తు పండగ దినమున వారు ఆత్మను పొందుకున్నారు. ఈరోజు నేను బాప్తిజం పొందుకున్నాను, ప్రార్థన చేస్తున్నాను, అద్భుతాలు జరిగిపోతున్నాయి అంటే ఆత్మను పొందుకున్నట్టు కాదు ప్రియ దేవుని బిడ్డ. ఇంకా నీ భయాలను, నీ బలహీనతలను జయించలేకపోతున్నావు. నిశ్చయంగా ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. శిష్యులందరూ కూడా 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు పరిచర్య చేశారు. యేసయ్య వెళ్ళిన ప్రతి స్థలానికి వెళ్ళారు, అద్భుతాలు చేశారు, సూచక్రియలు చేశారు. ప్రభు వారికి అధికారం ఇచ్చాడు, రోగుల్ని స్వస్థపరచుటకు, దయ్యాలు వెలుగొట్టుటకు ప్రభు అధికారం ఇచ్చాడు. అయినప్పటికీ వారు అప్పటి వరకు ఆత్మను పొందుకోలేదు. మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటది వారు ఆత్మను పొందుకున్నట్లుగా. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, అడగండి, దేవుని ఆత్మను అడగండి. ఆత్మ పొందుకున్న వారు అన్య భాషలతో మాట్లాడతారు. ఆత్మ పొందుకున్న వారి కొరకు ఆత్మ వరాలను ప్రభు సిద్ధపరిచి ఉంచాడు. ఎప్పుడు పరిశుద్ధాత్మ మనం పొందుకుంటాం? పరిశుద్ధాత్మ ఎప్పుడు మనలో ఉంటది? పరిశుద్ధాత్మ ఎప్పుడు మనలో నివసిస్తుంది అన్నట్లయితే మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు. అపోస్తులైన పౌలు చక్కగా రాస్తా ఉన్నాడు. మన దేహము ఎవరి వల్ల మనకు అనుగ్రహింపబడింది? నా శరీరం అండి నా ఇష్టం, నా నోరు నా ఇష్టం, నాది నా ఇష్టం అని చాలా మంది ఈ దేహముతో అపవిత్రమైన కార్యాలు జరిగిస్తా ఉన్నారు. అపరిశుద్ధతకు చోటిస్తున్నారు, పాపానికి చోటిస్తున్నారు, లోకానికి చోటిస్తా ఉన్నారు. అందుకే ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, మీ దేహం ఎవరు తెలుసా? దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి ఉంది. మీరు మీ సొత్తు కాదు. మీ దేహము పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నది. పరిశుద్ధాత్మ మీలో నివసించాలి. ఒకవేళ పరిశుద్ధాత్మ మీలో లేకపోతే అపవిత్రాత్మలు మిమ్మల్ని వెంబడిస్తాయి. ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఆత్మచేత నింపబడండి. పరిశుద్ధాత్మను ప్రభువుని అడగండి. ప్రభు కొలతలేని ఆత్మను అనుగ్రహించే దేవుడు ఆయన. నిశ్చయంగా అడగండి. అంత్య దినాలు ఆత్మ లేకుండా ప్రభువుని మనం చూడలేము, ప్రభు రాజ్యాన్ని మనం సమీపించలేము. మన దేహము పరిశుద్ధాత్మక ఆలయం ఉందంటే ఎప్పుడు పరిశుద్ధాత్మను మనం పొందుకుంటామంటే అపోస్తుల కార్యాలు 2:38 చూసినట్లయితే మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఎవరికి పరిశుద్ధాత్మ అనే వరం కలుగుతుందంటే ఎవరైతే మారు మనస్సు పొందుతారో, పాప క్షమాపణ నిమిత్తము ఎవరైతే యేసుక్రీస్తు నామంలో బాప్తిజాన్ని పొందుకుంటారో వారికి దేవుడిచ్చే వరం, అది ఒక గిఫ్ట్. అది అంటే ఇంకా బాప్తిజం పొందుకున్న మీలో పరిశుద్ధాత్మ రాలేదు అంటే మారు మనస్సు లేదేమో, మీ మనస్సు మార్చబడలేదేమో, మీ పాపాలు క్షమింపబడలేదేమో. ఎప్పుడు పాపాలు క్షమింపబడతాయి అంటే మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మన పాపాలని ప్రభు క్షమిస్తాడు. గడిచిన దినాల్లో ఉపవాస ప్రార్థనలో కూడా సేవకులు చెప్తూ వచ్చారనమాట. ఏంటంటే సింహాసనం 7 మెట్లు, సింహాసనం చేర్చబడాలి, మన అందరం కూడా సింహాసనం చేర్చబడాలంటే ఉండవలసిన 7 మెట్లలో చెప్తూ, మొదటిది మారు మనస్సు, రెండోది బాప్తిజము, మూడోది పరిశుద్ధాత్మ అనే అనుభవం మనకు ఉండాలి. అప్పుడే మనం సింహాసనాన్ని చేర్చబడతాం. ఇంకా అనేకమైన మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. వేరుబాటి జీవితం కనిపిస్తూ ఉంటది, సంపూర్ణ పరిశుద్ధత కనిపిస్తూ ఉంటది, దైవిక స్వస్థత. అప్పుడు మనకి ఏం కలుగుతుందంటే దేహ విమోచన కలుగుతుంది. ఇవేమీ లేకుండా మనము సింహాసనం చేర్చబడం. ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మను పొందుకోండి. దేవుడిచ్చే ఒక గిఫ్ట్ అది. గర్భఫలము ఎలా యెహోవా అనుగ్రహించే బహుమానము, వివాహం జరిగిన వారికి దేవుడిచ్చే బహుమానం గర్భఫలం ఎలాంటిదో అదే రీతిగా సంపూర్ణమైన మారుమనస్సు పొందుకొని పాప క్షమాపణ నిమిత్తం వారి పాపాలని ఒప్పుకొని నిజంగా పశ్చాత్తాపడి ఈ క్రీస్తు దేవుడిని నమ్మి ఎవరైతే బాప్తిజం పొందుకుంటారో దేవుడు వారికి పరిశుద్ధాత్మనిచ్చే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఇంకా సంపూర్ణమైన మారుమనస్సు లేదా? ప్రభు సన్నిధిలో నిశ్చయంగా ఒప్పుకోండి, మీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టండి. చాలా మంది రక్షింపబడ్డారు కానీ ఇంకా సరైన మారు మనస్సు లేదు, వారి మనస్సు మార్చబడలేదు. మనస్సు మారి నూతన మగటం వల్ల మీరు రూపాంతరం పొందుతారు. ఎలా రూపాంతరం పొందుతారు అంటే మీరు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతారు. లోక ఆశల చేత, లోక తలంపుల చేత, లోక అలవాట్ల చేత, శరీరేచ్ఛల చేత నడిపింపబడరు.
మీరు ప్రత్యేకింపబడి ఉంటారు, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడే వారిగా ఉంటారు. మనము అపోస్తులు చూసినట్లయితే వారు ఆత్మ పొందుకోక ముందు ఎలా జీవించారో, ఆత్మ పొందుకున్న తర్వాత వారికి ఉన్న అనుభవాలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, దేవుణ్ణి అడగండి. ఇంకా పరిశుద్ధాత్మ పొందుకోకపోతే ప్రభువుని అడగండి. ఆత్మను దుఃఖపరచకండి. ఒకవేళ ఆత్మను పొందుకున్నారా, ఇంకా ఆత్మలో బలపరచబడండి, ఆత్మను కాపాడుకోండి. దేవుడి యందు భయభక్తులుగా జీవించండి, మీ పరిశుద్ధతను కాపాడుకోండి. నిశ్చయంగా గొప్ప బహుమానాన్ని, గొప్ప కృపను మీరు అనుభవిస్తారు, ప్రభు శక్తిని మీరు అనుభవిస్తారు, గొప్ప కార్యాలు మీరు కన్నులారా చూస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయం మాకు అద్భుతమైన రీతిగా మాట్లాడినందుకు వందనాలు ప్రభా. నిజమే తండ్రి, పరిశుద్ధాత్మ లేకుండా ఆత్మ లేనివాడు నా వాడు కాదని నీ వాక్యం సెలవిస్తా ఉంది. అయ్యా, నీవు వెళ్ళి ఆదరణకర్త అయిన ఆత్మను, సత్య స్వరూపి అయిన ఆత్మను పంపిస్తానన్నా ప్రభా. ఈరోజు ఎంతమంది అయితే మాటలు విని పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఆశపడుతున్నారో, నీ బిడ్డలపైన నీ ఆత్మను కుమ్మరించండి. ఏ విధంగా అపోస్తులను అయా నీ ఆత్మతో నింపారు, అదే రీతిగా నీ బిడ్డల్ని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి బలహీనతలను, భయాలను జయించి అయా నీ నిత్య రాజ్య వారసులుగా మార్చబడ్డ కృప చూపించమని సహాయం చేయండి. బిడ్డల్ని దీవించండి, కుటుంబాలను ఆశీర్వదించండి. మేలుకరమైన గొప్ప కార్యాలు, మేలుకరమైన దీవెన, ఆశీర్వాదం, కృప వెంబడి కృప బిడ్డలందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.